పరిగెడుతున్నాడు. గురి యొద్దకే, గురి చూడని వాడి వలె నేను పరిగెత్తడం లేదు. గురి యొద్దకే నేను పరిగెడుతున్నానన్నాడు. తన జీవితాన్ని దేవుని కోసం వినియోగించాడు. హల్లెలూయా! దేవుని చిత్తం చేయడానికి ఒకవేళ వెల చెల్లించవలసి వస్తే ఏం చేయాలి చెప్పండి? వెల చెల్లించడానికి సహితం సిద్ధంగా ఉండాలి. ఏంటి వెల? శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ పౌలు విడిచిపెట్టాడా అండి? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం చూడండి. చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాడు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. దేనికోసం అండి ఇదంతా? దేనికోసం అంటే దేవుడు తన పట్ల నియమించిన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుడు తన పట్ల సంకల్పించిన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన జీవితాన్ని అర్పించేసుకున్నాడు. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ప్రభు ఏమన్నాడు? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదండి, తండ్రి చిత్తము చేయడానికి నేను వచ్చాను. తండ్రి చిత్తము తనని అపహాస్యం చేసేవాని కోసం ప్రాణం పెట్టడం అయితే నేను ప్రాణం పెడతా. తండ్రి చిత్తము తనని దెబ్బలు కొట్టేవాడి రక్షణ కోసము తన శరీరాన్ని అప్పగించడం అయితే అలా నలిగిపోవడానికి నా శరీరాన్ని అప్పగిస్తా. నా ఇష్టమైతే ఈ దెబ్బల నుంచి, ఈ కష్టాల నుంచి దూరంగా పారిపోవటం. కానీ నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాను అన్నాడు. సౌలా నన్ను నేల నువ్వు హింసిస్తున్నావు, నువ్వు నాకు సాక్షిగా ఉండు అని చెప్పి ప్రభువు పిలిచినప్పుడు ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ పిలుపుకి నేను అవిధేయుడిని కాక విధేయుడిని అయ్యానని చెప్పి పౌలు మాట్లాడతాడు. తండ్రి చిత్తము దేవుని సేవ చేయడం అయితే, దేవునికి సాక్షిగా ఉండడం అయితే, తండ్రి చిత్తము ఈ దెబ్బలు తినడం అయితే, తండ్రి చిత్తము ఇలాంటి కష్టాలు పడవలసి వస్తే, ఇన్ని ఆపదల గుండా వెళ్ళవలసి వస్తే, ఇన్ని బెత్తములతో దెబ్బలు తినాల్సి వస్తే, తండ్రి చిత్తము నా ప్రాణాన్ని అర్పించడం అయితే ప్రాణాన్ని అర్పిస్తా అని చెప్పి అపోస్తలులందరూ తమ ప్రాణాలను అప్పగించుకున్నారు. తన తల శిరచ్ఛేదనం చేయబడింది పౌలుకి, అప్పగించుకున్నాడు. తల కిందులుగా సిలువేయబడ్డాడు పేతురు, అప్పగించుకున్నాడు. శూలముతో పొడిచి చంపేశారు తోమాని, అప్పగించుకున్నాడు. కారణం ఏంటి చెప్పండి? తండ్రి చిత్తము నా ఇష్టం నెరవేర్చడం కాదు, తండ్రి చిత్తము నెరవేర్చడం నాకు ఇష్టం. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువుని వెంబడించడం అంటే అదండి. నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించి నడుచుకోండి అన్నాడు పౌలు. ప్రభువుని వెంబడించడం అంటే అదండి.